అది హర్యానాలోని ఆజ్త్ నగర్ వీధి నెంబర్ 2లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబంలో కాజల్ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జూన్ 23, 2024న మధ్యాహ్నం జ్యూస్ కోసమని బయటకు వెళ్ళింది. గంట తర్వాత ఇంటికి వచ్చి చూడగా తన సోదరుడు, అమ్మ హత్యకు గురై ఉన్నారు. వారిని చూసిన కాజల్కి ఏం అర్థం కాలేదు. ఇప్పుడే కదా బయటకు వెళ్ళాను, ఇంతలో ఏం జరిగింది అని షాకులో ఉండిపోయింది కాజల్. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇల్లంతా చిందరవందరగా ఉండటం గమనించారు. ఏం జరిగింది అని కాజల్ను ప్రశ్నించారు. తాను బాధతో కుమిలిపోతూ, నాకు తెలియదు, నేను బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అమ్మ మీనా మృతదేహం మంచంపై కనిపించిందని, తమ్ముడు రాహుల్ డ్రాయింగ్ రూములో కదలకుండా పడి ఉన్నాడని చెప్పింది. నేను వచ్చేసరికే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయని, ఎవరో వీరిద్దరినీ హత్యచేసి నగలు ఎత్తుకెళ్లారంటూ చెప్పింది. మృతదేహాలను పోలీసులు పరిశీలించగా 7-8 గంటల క్రితమే చనిపోయినట్టు గుర్తించారు. దీంతో కాజల్ ఏదో దాస్తుందని పోలీసులకు అనుమానం వచ్చింది. కూతురు కాజల్ చెబుతున్న పొంతనలేని సమాధానాలు పోలీసులకు మరింత అనుమానం వచ్చేలా చేశాయి. మృతదేహాలను చూస్తే ఎప్పుడో చనిపోయి కనిపించటం, సీసీటీవీ చెక్ చేస్తే ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ కావటం, ఇంకా అనుమానం ఎక్కువగా వచ్చింది. తన తల్లి, సోదరుడు చనిపోయిన బాధ కొంచెం కూడా ఆమెలో కనిపించటం లేదు. ఇంకేముంది, పోలీసులు ఆమెను ప్రైమ్ సస్పెక్ట్గా అనుమానించారు. తమదైన స్టైల్లో విచారించగా తల్లిని, సోదరునిని చంపింది నేనే అని కాజల్ ఒప్పుకుంది. పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇద్దరినీ పొట్టన పెట్టుకోవటానికి కారణాలు తెలిసి పోలీసులు సైతం కంగుతిన్నారు. కాజల్ చిన్నప్పటినుండి టామ్ బాయ్లా ఉండేది. అలా ఉండటానికి ఇష్టపడేది కూడా. కాజల్ ఒక మొబైల్ షాపులో పనిచేసేది. రోజూ వీడియోలు చేయటం, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. ఇదంతా ఆమె తల్లి మీనాకు నచ్చలేదు. 27 ఏళ్ల కూతురు ఇలా చేయడం సరికాదు అనుకుంది. మీనా భర్త 2007లో చనిపోవటంతో వీలైనంత త్వరగా కాజల్కు పెళ్లి చేయాలని అనుకుంది. కూతురిని పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే కాజల్ పెళ్లి చేసుకోటానికి ఇష్టపడలేదు. ఈ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో తల్లిపై పగ పెంచుకుంది. దీనికి సపోర్ట్ చేస్తున్న సోదరుడు రాహుల్పై కూడా పగ పెంచుకుని, ఈ ఇద్దరూ నా జీవితానికి అడ్డు వస్తున్నారని హత్య చెయ్యాలని ప్లాన్ చేసింది. ఒకే దెబ్బతో తల్లి మీనా, సోదరుడు రాహుల్ పీడ వదిలించుకోవాలని ఫిక్స్ అయింది. వెంటనే తనకు బావవరుసయ్యే క్రిష్ సహాయం తీసుకోవాలి అనుకుంది. అంతా క్రిష్కు చెప్పింది. వీరిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందో తెలీదు కాని కాజల్కు సహకరించటానికి ఒప్పుకున్నాడు. కాజల్ మధ్యాహ్నం క్రిష్కు ఫోన్ చేసింది. ఆ సమయంలో రాహుల్ ఇంట్లో లేడు. సో అమ్మను సింపుల్గా చంపవచ్చు అని చెప్పి పిలిచింది. ఇంటికి వచ్చిన క్రిష్ మీనా 2 కాళ్లనూ పట్టుకున్నాడు. కాజల్ మీనా నోటిలో గుడ్డలు నింపి, తల్లి అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి చంపింది. ఇంతలో హఠాత్తుగా రాహుల్ ఇంటికి వచ్చాడు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ రాహుల్ని కూడా అదే రీతిలో హత్య చేశారు. దీంతో పథకం ప్రకారం క్రిష్ అక్కడినుంచి పరారయ్యాడు. కాజల్ దానికి దోపిడీ కోణం ఇవ్వటానికి ప్రయత్నించింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ చెల్లాచెదురు చేసింది. దీంతో కాజల్ పోలీసులకు ఫోన్ చేసి దోపిడీ, హత్యకు సంబంధించిన కథను సిద్ధం చేసింది. తల్లి మీనా ఫోన్ నుంచి జ్యూస్ తీసుకురా అని మెసేజ్ తనే పెట్టుకుని తల్లిని చంపి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. కాజల్, క్రిష్ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.